హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. సో చేపల పులుసు కోసం చేపలు క్లీన్గా వాష్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ జీలకర్ర ఫ్రై చేసుకొని వాటి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అండ్ అప్పటికప్పుడు రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక లోతు పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయినాక అప్పటికప్పుడు రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనం క్లీన్గా వాష్ చేసి పెట్టిన చేప ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ఇవి కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్, కారం యాడ్ చేయాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయినాక మనం ఫస్ట్గా నానబెట్టిన చింతపులుసు, మన టేస్ట్కి తగినంతగా చింతపులుసు పోసేయాలి. దాంతోపాటు వాటర్ కూడా వేసేయాలి. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టిన ఆనియన్, జీలకర్ర పేస్ట్ కూడా ఆ పులుసులో వేసేయాలి. ఇవన్నీ మసులుతూ ఉంటాయి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేయాలి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.